కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపిండు అనే రేంజ్లో ట్విస్ట్ లాగా రీతు ఈ టాస్క్ గెలిచిందా లేదంటే భరణి అన్న మళ్ళీ ఆట స్టార్ట్ చేసింది కాబట్టి ఇది కంటిన్యూ అవ్వబోతుందా, అసలు ఏం జరిగింది అని ఒక సస్పెన్స్ థ్రిల్లర్, ఒక ఎమోషన్ తోటి మనల్ని అక్కడ కట్టి పడేసి అక్కడికి ఎపిసోడ్ ఆపిండు. నరాలు తెగిపోతున్నాయి, నాకు ఉత్కంఠతో నరాలన్నీ కట్ అయిపోతా ఉన్నాయి. సో మీకు ఎలా ఉంది ఎపిసోడ్ చూసినాక, మీకేమనిపించింది? అండ్ నేను తమ్ముళ్ళలో పెట్టినట్టు రీతు దొంగాట ఆడిందా ఆడిందా ఆడలేదా, మీ ఉద్దేశం ఏంది కింద పెట్టండి. అండ్ మీరు చూసిన షేపు ట్రయాంగిలా కాదా? కొంతమంది, నేను ఇంతకంటే ముందు వీడియోలోనే నేను ఆ టాపిక్ మీద డిస్కషన్ చేసిన, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసిన, యూట్యూబ్లో షార్ట్స్ చేసిన, దాని మీద పెద్ద డిస్కషన్ జరుగుతుంది. అది ట్రయాంగిలా కాదా అనే దానికి ఇక్కడ నేను ఒక రీల్ ప్లే చేస్తా. ఆ రీల్ని చూడండి. అది చాట్ జీపీటీతో నేను మాట్లాడిన మాటలు ఉంటాయి, ఒకసారి అది చూడండి. దాని తర్వాత కూడా నేను ఇంకా చాలా ఇన్ఫర్మేషన్స్ పోస్ట్ చేస్తా, అవి కూడా చూడండి. అవి కూడా చూసిన తర్వాత మీకు ఇంకా డౌట్ ఉంటే కనుక అప్పుడు మనం మాట్లాడుకుందాం. ఓకే, రైట్, కంటిన్యూ. మళ్ళీ చెప్పడం చేస్తాను. ఫోటోలో ఉన్న పర్పుల్ కలర్ ట్రయాంగిల్ ఒక ఇసోసిస్ ట్రయాంగిల్ అంటే, మరియు అందులో రెండు పక్కలు సమానమైనవి మరియు ఆ రెండు పక్కలపై ఉన్న కోణాలు కూడా సమానంగా ఉంటాయి. ఈ విధంగా సైడ్లలో రెండు సమానమైనదే ఉండటం వల్ల అది ఇసోసిస్ ట్రయాంగిల్ అని చెప్పగలము. ఖచ్చితంగా అది ట్రయాంగిలే కదా. అవును, నిజంగా అది ఇసోసిస్ ట్రయాంగిల్ అని చెప్పొచ్చు. దానికి రెండు పక్కలు సమానంగా ఉంటాయి, అలాగే కోణాలు సమానంగా ఉంటాయి. ఈ కారణంగా ఈ ట్రయాంగిల్ ని ఇసోసిస్ ట్రయాంగిల్ అని అంటారు. తెలుగులో ఏమంటారు దాన్ని? తెలుగులో దానిని ఇసోసిస్ ట్రయాంగిల్ అని అంటారు. అంటే దానికి రెండు పక్కలు సమానంగా ఉంటాయి, అలాగే రెండు అన్న కోణాలు. అన్న అన్న ఒక్క నిమిషం అన్న, నేను అడిగేది ఏంటంటే ఆ ఐసోసెస్ ట్రయాంగిల్ అంటే దాన్ని తెలుగులో ఏమంటారు? అర్థమైంది. ఇసోసిస్ ట్రయాంగిల్ అని మన తెలుగులో దానిని ఇసోసిస్ ట్రయాంగిల్ అని చెప్పగలము. ఇది కనిపిస్తేలా ఉండేలా దాని కాళ్ళు మొక్తానా. నేను అనేది ఏంటంటే దానికో తెలుగు పేరు ఉంటుంది కదా, రకరకాల పేర్లు ఉంటాయి తెలుగులో కూడా. త్రిభుజం అంటారు ట్రయాంగిల్ అంటే, అట్లా దాన్ని ఏం త్రిభుజం అంటారు? అవును, అలా కూడా చెప్పొచ్చు. ఇసోసిస్ ట్రయాంగిల్ కి తెలుగులో ఇసోసిస్ ట్రయాంగిల్ అని, సమద్వైభాజ్య త్రిభుజం అని కూడా అంటారు. అంటే రెండు పక్కలు సమానంగా ఉండే త్రిభుజం అని అర్థం. సమద్వైభాజ్య త్రిభుజం. సరిగ్గా అదే అర్థం. అందుకే ఇసోసిస్ త్రిభుజం అని, తెలుగులో సమద్వైభాజ్య త్రిభుజం అని అంటారు. ఇది ఇంకా ఇంకేదైనా తెలుసుకోవాలనుకుంటే ఎప్పుడు చెప్పండి. చాలన్నా చాలు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఉంటాం అలా. టేక్ కేర్, బై. చిత్రంలో ఉన్న వస్తువు ఊదా రంగు, త్రిభుజం ఆకారపు నురుగు ముక్క. ఇది బహుశా రియాలిటీ టెలివిజన్ షో బిగ్ బాస్ తెలుగు 9లో ఉపయోగించిన ఆసరా కావచ్చు. ఈ అంశం ఒక టాస్క్లో భాగంగా ఉంది మరియు ఎపిసోడ్ సమయంలో దాని ఆకారం మరియు సరైన స్థానం గురించి వీక్షకులలో చర్చను సృష్టించింది. ఈ ఏ గాడు ఒకడు మన ఆవలిస్తే గేదెలు కూడా లెక్క పెడతాడు. నేను అడిగింది ఏంది, వాట్ ఈస్ దిస్ అని ఆ బొమ్మ ట్రయాంగిల్ అడిగితే ఈ షోలో దాని గురించి పంచాయతీ అయింది, షేప్ గురించి అయింది, మొత్తం ఆ ప్రోమో కాడికెళ్ళి చదివి మొత్తం ఆ ప్రోమోలో ఉన్నది చెప్తాను. ముచ్చర పాడుగాను, మామూలు లేదు ముచ్చర. ఇప్పుడు చెప్పుర్రు, ఇది ట్రయాంగిల్ కాదా? చూస్తారు కదా, మీకు అర్థమైంది కదా, అది ట్రయాంగిలే. అది ట్రయాంగిల్ అనడానికి ఇవన్నీ ప్రూఫ్లు. అయినా మీలో కొంతమందికి ఇప్పటికీ నమ్మకం కుదరదు, నచ్చదు, అది ట్రయాంగిల్ కాకపోవచ్చు అని ఇలాంటి అనుమానాలు కూడా ఉంటాయి. అప్పుడే మనం ఏం చేయాలి అంటే, దయచేసి మన చిన్నప్పటి గణిత శాస్త్రం అనే ఒక టెక్స్ట్ బుక్ ఉంటుంది, అది తీసి రిఫర్ చేసుకోవాలి. ట్రయాంగిల్ అంటే 3 భుజాలు ఉండాలి, 3 కోణాలు ఉండాలి. ట్రయాంగిల్లో అన్నీ కూడా సేమ్ టు సేమ్ భుజాలే ఉండాల్సిన అవసరం లేదు. అండ్ కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా అది ట్రయాంగిల్ అవుతుంది. అక్కడ ఒక కోణం చేయట్లేదు కాబట్టి అది ట్రయాంగిల్ అవుతుంది. సో అవన్నీ మనం కూడా కన్సిడర్ చేయొద్దు. అవి కార్పెంటర్ మిస్టేక్లు అని చెప్తే బేసిక్ సెన్స్, అది కార్పెంటర్ మిస్టేక్ అంటే కూడా కొంతమందికి జ్ఞానోదయం రాదు, మనం ఏం చేయలేము. అది ఇట్స్ అ కార్పెంటర్ మిస్టేక్. అందుకే నేను దీనికంటే ముందు వీడియోలో నేను బిగ్ బాస్ మామతో ఫోన్ మాట్లాడి చెప్పిన, కార్పెంటర్ని మనం మార్చుదాం, కార్పెంటర్ని సెట్ చేద్దాం అని చెప్పి బిగ్ బాస్ మామ కూడా చెప్పిండు. చూడలేదా ఆ క్లిప్? మీరు చూడలేదా? ఓకే, అది కూడా ఇక్కడ ప్లే చేసేస్తా, చూడండి. బిగ్ బాస్ మామ, నీకేమన్నా కొంచెం అని ఉన్నదా? కార్పెంటర్ వర్క్ ఎవరు చేస్తారో జర చూడు. నిన్న డిమాండ్ పవన్ పంచాయతీ అదే కార్పెంటర్ వర్క్ చేసిన వాళ్ళు చక్కగా చేయలేదు, ఆ హోల్స్ చక్కగా కూర్చోలేదు, ఆయన పిసపిస అయింది, ఆగమాగం చేసి మొత్తం ఆయన టాస్క్ ఓడిపోవడానికి కార్పెంటర్ కారణమైండు. టికెట్ ఫినాలే కొడతా అని చెప్పి శబదం చేసి చెత్త కట్టిన అందరితో దిస్ ఇస్ మై ఛాలెంజ్ అన్నాడు. మనం ఓడిపోవడానికి కారణం ఏంది? ఇక కార్పెంటర్ చేసిన హోల్స్ చక్కగా చేయకపోవడంతో కింద మీద ఇబ్బంది పిల్లగాడు. ఇంకా బర్ణానికి ఏది పెడితే అది మంచిగా పట్టుకుంటూ పోయింది. ఈయనకేమో ఒకటి పెట్టాక రెండోది పెట్టాక పట్టుడు బంద్ అయిపోయింది. ఈ కార్పెంటర్ కూడా వారే ఎవరే కార్పెంటర్ వర్క్ చేసింది ఇదంతా చూడుర్రి. ఇప్పుడు కూడా ట్రయాంగిల్ చెక్కేటప్పుడు ఇంత కొసకి గిట్ట అంకర్ పెట్టింది అంతే. అది కొంచెం గిట్లా అని షేప్ కొద్దిగా కరెక్ట్గా కట్ కాలేదు అంతే. ఆ కట్ కాకపోయినందుకు, లేదంటే నీళ్ళలో నాన్నట్టుంది ఫ్లైవుడ్, అందుకే జరంత ఉబ్బింది, అటు సైడ్ వాసినట్టు అయింది. దానికి ట్రయాంగిల్ కాదని మొత్తుకుంటాడు ఆయన. అండ్ ఈ తనుజ మేడం ఏమో ట్రయాంగిల్ని అది ట్రయాంగిల్ గానే కాదంట, ఎందుకంటే షేప్లు అన్నీ ఒకటే తిరుగుండాలి. ట్రయాంగిల్ అంటే మూడు కోణాలు ఉండాలి, ట్రయాంగిల్ 3 కోణాలు ఉండాలి, త్రిభుజం 3 భుజాలు ఉండాలి, 3 కోణాలు ఉండాలి అనేది తెలుస్తలేదు. ట్రయాంగిల్ అంటే గిట్టున్నది అది అట అన్నీ ఒకటి తీరు ఉంటాయి. ట్రయాంగిల్స్ అంటే ఎట్టున్న ట్రయాంగిలే, 3 భుజాలు ఉండి 3 కోణాలు ఉంటే ట్రయాంగిల్. చెప్పుర్రయ్యా ఈ బిగ్ బాస్ మా. ఇంకా కార్పెంటర్కి చెప్పి ఇష్టం ఉన్నాడు కడియేతంత పిసి అవుతారు, లొల్లి పెడతారు. నీకు బుద్ధి లేదు, చెప్పినది సెడి చేస్తారు.
అర్థమైంది కదా? కార్పెంటర్ మామ మిస్టేక్ ఇదంతా, బిగ్ బాస్ మామ మిస్టేక్. సో కొంచెం చూసుకోండి, చూసుకోబల్లా అని మనం అనుకోవాలి, అంతే తప్ప ఇంకేం లేదు ముచ్చట. ఓకే, రైట్, కంటిన్యూ చేద్దాం. రీతు మాత్రం పర్ఫెక్ట్ గేమ్ ఆడింది, సూపర్గా గేమ్ ఆడింది. మన తమ్నేల్ మీద పెట్టింది ఊరికే మిమ్మల్ని అట్రాక్ట్ చేద్దామని, రా 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 పక్కన కూర్చో అనిపించేలాగా, రా రమ్మని అని పిలిచేటట్టుగా ఉండాలని మనం అట్లాంటివన్నీ చేస్తుంటాం, లైక్ దట్, అంతే, అంతకు మించి ఇంకేం లేదు. మనం ఇన్ని రోజులు తమ్నేల్ గేమ్స్ ఆడలేదు, ఈ మధ్యకాలంలో మనం తమ్నేల్ గేమ్స్ స్టార్ట్ చేసినాం. తమ్నేల్ గేమ్స్ బాగానే వర్కౌట్ అయితే అని చెప్పి తెలుసుకోవడానికి మనకి ఇన్నేళ్ళు పట్టింది. మామూలుగా అయితే తమ్నేల్ ప్లేన్గా పెడతాం, ఉన్నట్టుగా జరిగినట్టుగా పెడతాం, కానీ అట్లా పెడితే రారు. అట్లా పెడితే చూడంటే మనకి గీంది ఏం చూస్తాం రా భయ్, కాంట్రవర్షియల్ ఏది ఉంది, ఓకే కాంట్రవర్షియల్ అని చెప్పి సెలెక్ట్ చేసుకొని చూస్తున్నారని మనకు అర్థమైంది. అందుకని చెప్పి మనం కూడా తమ్నేల్ గేమ్ ఆడడం స్టార్ట్ చేసినాం. అది మ్యాటర్. ఎట్లుంది ముచ్చట అంటే మా సబకరైజర్ ఫ్యామిలీ మెంబర్స్, మా వాళ్ళు, నన్ను అర్థం చేసుకున్న వాళ్ళు, నన్ను చూసిన వాళ్ళకి ఓకే, కానీ కొత్త వాళ్ళు రావాలంటే అట్రాక్ట్ చేయాలి. ఆవాహయామి అనిపించాలంటే మనం మరిపించాలి. అండ్ ఎపిసోడ్ ఎట్లా అనిపించింది మీకు చెప్పండి. ఎపిసోడ్ నాకైతే ఓకే, నాట్ గుడ్ నాట్ బ్యాడ్. అయితే దీనికంటే ముందు మనం ఎపిసోడ్ కంటే ముందు ఒక వీడియో చేసినాం ప్రోమోకి సంబంధించింది. పొద్దు నుంచి వెళ్ళి ప్రోమో కోసం ఎదురు చూసి పడిగాపులు కాచి కళ్ళు కాయలు కాచి పండ్లై కులిపోయేదాకా అయిన తర్వాత వచ్చిన ప్రోమోని చూసి రియాక్ట్ అయిన విధానం మాత్రం హిలేరియస్గా వర్కౌట్ అయింది. ఒకవేళ మీకు నవ్వడం వల్ల ఏదైనా ఇబ్బందికరమైన హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయి, నవ్వితే నాకు ఏదైనా ప్రాబ్లం వస్తుంది, నవ్వితే నాకు హార్ట్లో పెయిన్ వస్తుంది, నవ్వితే నాకు ఏమైనా తలకాయ నొప్పి వేస్తుంది, నవ్వితే నాకు వశపడదు, నవ్వితే నాకు ఆరోగ్యం అంతా ఖరాబ్ అవుతుంది అనుకునేటోళ్ళు మాత్రం ఆ వీడియో చూడకండి, జాగ్రత్త. ఎందుకంటే అది మళ్ళీ ముందే అలర్ట్ అది. సో నవ్విచ్చే ప్రయత్నం చేసినాం కాబట్టి ఆ వీడియో చాలా హిలేరియస్గా వచ్చింది కాబట్టి అటువంటి వీడియోస్ మీరు నవ్వుతే ప్రాబ్లం అనుకుంటే అది చూడకూడదు. దీనికంటే ముందు వీడియో. అండ్ దానికంటే ముందు వీడియోలో మనం నిన్న నైట్ అంతా ఏం జరిగింది, డేలో ఏం జరిగింది, మిడ్ నైట్ ముచ్చట్లేంది, అన్సిన్ ముచ్చట్లేంది, చాలా క్రేజీగా ఒక 45 నిమిషాల వీడియో చేసిన. అసలు ఎపిసోడ్లో కూడా ఏం లేదు, దానికి మించింది అందులో ఉంటుంది. ఒకవేళ దానికి మించిన ఇన్ఫర్మేషన్ని కంప్లీట్గా తెలుసుకోవాలనే ఉద్దేశం ఉంటే ఆ వీడియో చూడుర్రి, తెలుసుకోవాలి అనుకుంటే కనుక. ఓకే, రైట్. సరే, ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ ఎపిసోడ్లో కళ్యాణ్ అండ్ ఇమాన్యుల్ వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న మాటలు చూస్తుంటే, వీళ్ళు ఇంత సీరియస్గా ఎందుకురా ప్లాన్స్ చేస్తారు, ఎందుకు స్కెచ్లు వేస్తారు ఇంత దారుణంగా, ఇన్ని స్కెచ్లు వేసేది సుమనన్నతో ఆడడానికి, ఇన్ని స్కెచ్లు వేసేది సంజనక్కతో ఆడడానికి, ఇన్ని స్కెచ్లు వేసేది వీళ్ళ ప్లానింగ్ లేదని ఆయన. ఇమాన్యుల్ అయితే ప్లాన్ ప్రకారంగా వేయండు, సంజనక్కని తీసేయడం ప్లాన్ ప్రకారంగానే వాళ్ళు చేసుకున్నారు. మనం ఈజీగా ఇప్పుడు మనం పౌరుషాలకు పోయి రోషాలకు పోయి రుబాబు చూపించి మనం ఎందుకు బోల్తా పడ్డాం అనవసరంగా, ఇప్పుడు డిమాండ్ పవన్ పరిస్థితి ఏంది అన్న సెన్స్లోనే వీళ్ళు ఏమనుకుంటారంటే అసలు ఛాలెంజ్ లేవు గీలెంజ్ లేవు, ఈజీగా మనం గెలుచుకుంటూ పోతాం, లాస్ట్లో మనం ఆడుకుందాం అనే సెన్స్లోనే ఆడుకుంటూ మెల్లగా వస్తారు అన్నట్టు. సో ఈ లెక్కన వీళ్ళు సందు దొరికినప్పుడల్లా కూడా ఈజీగానే గెలవడానికి ప్రయత్నం చేస్తారు కళ్యాణ్ అండ్ ఇమాన్యుల్. ఇక 6 నెలలు కలిసి ఉంటే ఆ నీళ్ళు అవుతారు అన్నట్టుగా యాక్చువల్లీ కళ్యాణ్ డేర్ అండ్ డాషింగ్నే పోతాం అని అనుకునే రకంగా కనిపించేటోడు, కానీ మరి ఇమాన్యుల్ కళ్యాణ్ చేరి ఇద్దరు కూడా ఎందుకురా ఈజీగా గెలిచేటోళ్ళతో ఆడుకుందాం అన్నట్టుగానే సంజయ్ అక్కని సైడ్ చేసారు ఫస్ట్. ఆ తర్వాత సుమనన్నని పెట్టుకున్నారు, తర్వాత భరణి అన్నని, ఇప్పుడు రీతు మీద వీళ్ళకి నమ్మకం లేదు కాబట్టి రీతు గెలిచేటట్టు చేద్దాం, మన ఇద్దరం ఓడిపోదాం, కావాలని ఓడిపోద్దాం, రీతు ఆడతలేదు గేమ్స్, సో ఒక పని చేద్దాం, మనం ఓడిపోదాం, రీతుకు అప్పచెప్దాం, రీతు మళ్ళీ ఎవరితో గెలిచిన తర్వాత ఎవరితో ఫైట్ చేస్తుంది, వాళ్ళతోటి మనం తర్వాత ఫైట్ చేసుకుందాం, మనకెందుకు రిస్క్ అని చెప్పి రీతుని రిస్క్లో పెట్టే ప్రయత్నం చేయడానికి వాళ్ళు అంత ఈజీగా ఓడిపోవడానికి ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఆట కూడా కాయిన్స్ పెట్టగానే జారిపడంగానే లేదు అది మీరు పెడుతున్నప్పుడు జారిపడింది, దాన్ని కౌంట్ చేయొద్దని చెప్పి సంచాలకులతో ఫైట్ చేసేవాళ్ళు ఒకవేళ గెలవాలని లేదు కాబట్టి అట్లా. అండ్ భరణి అన్న లాస్ట్ చాలా గరమైంది. ఆయన రేపటి ప్రోమో చూసారా మీరు? రేపటి ప్రోమో మన బ్రాడ్కాస్ట్ ఛానల్లో పెట్టే ప్రయత్నం చేస్తా. రేపటి ప్రోమోలో మీరు చూస్తే లిటరలీ భరణి అన్న చాలా సీరియస్ అవుతుండ అన్నట్టు, అంటే పాత ఎన్ని తీస్తుండు, నేను ఇంతవరకు ఓడిపోవడానికి కారణమని. యాక్చువల్లీ ఈ ఆటలో ఆయన ఓడిపోయిండు. అంటే మనకి రేపటి ప్రోమో చూస్తే మీకు అర్థమవుతుంది. రీతు గెలిచింది, గెలిచిందా లేదా సస్పెన్స్ థ్రిల్లర్గా ఆపిండు కదా, రీతు గెలిచింది, సంచాలకుల నిర్ణయం ప్రకారం రీతు గెలిచినట్టు. కానీ భరణి అన్న దృష్టిలో ట్రయాంగిల్ కాదు కాబట్టి అది విన్నింగ్ అనేది రాంగ్ ఇచ్చినట్టు. ప్రతిసారి సంచాలకుల నిర్ణయానికి నేను తలదించుకొని వెళ్ళిపోతున్నా, మన బ్రాడ్కాస్ట్ ఛానల్ పెడితే చూడండి రేపటి ప్రోమో, తలదించుకొని వెళ్ళిపోతున్నా, ప్రతిసారి ఇదే అవుతుంది. ఫస్ట్ రీతు సంచాలక మిస్టేక్ చేస్తే నా క్యాప్టెన్సీ పోయింది, తర్వాత కూడా ఇట్నే జరిగింది, తర్వాత మళ్ళీ అట్నే జరిగింది, అన్ని వీడియోలు వేసి చూపించారు, ఎవరు షూ లేపితే, ఎవరు సైకిల్ చేస్తే, ఎవరు చేసిరు అనేదంతా కూడా వీడియోలు వేసి మరీ చూపించారు. అంటే భరణి అన్న బయటకేండి కదా, బయటకైనప్పుడు అవన్నీ చూసిరండి, సిలబస్ అంతా చదువుకొని వచ్చింది కదా, బయటకు పోయినాక ఏం జరిగిందో నాకు తెలుసు అన్నట్టుగా ఆయన వీడియో చూపించారు అన్నట్టుగా ఆయన బిల్డప్గా మాట్లాడతాడు. అది జరిగిందా జరగలేదు సెకండరీ. అయితే ఇదే విషయాన్ని ఇదంతా కూడా బయటకి ఇట్లా చూపించారు అన్న సంగతి శ్రీజ వచ్చినాక మంచి కూర్చుని పెట్టి పాఠం చెప్పినట్టు చెప్పింది అన్నట్టు, అక్కడ బయట ఏం జరుగుతుంది, ఏం చూపించారు, ఎట్లయింది, ఏం కథ అన్నీ చెప్పింది అన్నట్టు. సో శ్రీజ నాకు చెప్పిందని చెప్పి అంటారు. నేను తనుజ చెప్పిందేమో కళ్యాణ్కి, తనుజ చెప్పిందేమో అని అనుకున్నాను, కానీ తనుజ చెప్పలే.
కళ్యాణ్కి శ్రీజ చెప్పింది. శ్రీజ చెప్పింది కాబట్టి అది నాకు జరగలేదు, నేను చూడలేదు, అదంతా ఫేక్, అదంతా నన్ను రాంగ్గా పోర్ట్రే చేసి నన్ను చాలా ఇబ్బంది పెట్టారు, నన్ను నెగిటివ్ చేసారు చాలా అని చెప్పి ఫైట్ చేయడానికి ఇద్దరు కూడా గట్టిగా దగ్గరికి వచ్చి నేను నీ పేరు అన్నానా, నేను నీ పేరు అన్నానా, నేను నీ పేరు అన్నానా అని చెప్పి బర్నీ అని అంటాడు. అయ్యో నాకు తెలుసు అయ్యా, అది ఏం చూపించారో నాకు తెలుసు అని చెప్పి ఆయన వచ్చిన తర్వాత కూడా నేను నీ పేరు అన్నాను అంటే, పేరు అన్నాడేంటి, నువ్వు చేసినావు లేదని అడగచ్చు కదా, మాట్లాడచ్చు కదా, స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడుకోవచ్చు కదా, నీ పేరు అనలేదు కదా, నువ్వు రావద్దంటే ఏంది ఇది సోది ముచ్చట్ లెక్క. మొత్తానికి అయితే కళ్యాణ్ రేపు మనకు చూపించే దానిలో యాక్చువల్లీ ఇప్పుడు మనకు నైట్ టాస్క్ జరుగుతుంది, టాస్క్ అయిపోయిన తర్వాత ఈ పంచాయతీ జరుగుతుంది, పంచాయతీ జరిగిన తర్వాత కళ్యాణ్ బాగానే ఆర్గ్యూ అవుతుంది, ఆర్గ్యూ అయిన తర్వాత ఏడుస్తారంట కళ్యాణ్. సో ఇదంతా జరగబోతుంది ఈరోజు మనకి నైట్, మనకి మిడ్ నైట్ ముచ్చట్లో రేపు మార్నింగ్ కవర్ చేస్తా. సో ఎపిసోడ్లో పెద్దగా మాట్లాడుకోవడానికి ఏం లేదు, టాస్క్లే కదా అని చెప్పి అంతా చెప్పేస్తాను. కానీ సరే, ఎపిసోడ్లో మనకు చూపించింది ఏంటంటే డైరెక్ట్గా మనకి సంజన అక్క అండ్ డిమాండ్ పవన్ వీళ్ళిద్దరు మాట్లాడుకునేది, డిమాండ్ పవన్ ఓడిపోయి బాత్రూంలో కూర్చున్న తర్వాత మాట్లాడుకునేది చూపించారు. మీరు ముగ్గురే కొట్టండిరా, ఇంకా మీరు ముగ్గురు కొట్టండిరా అని అంటే అక్కడ సంజనక్క ఉంది కదా, లేదురా నేనెక్కడ అంటే అక్కడ రీతు అండ్ సంజనక్క ఉంటే వీళ్ళిద్దరిని కలిపి చెప్తుండేమో అనుకుని, లేదురా నేనెక్కడ కొట్టేదిరా, నన్ను ఫస్టే కొట్టేసారు కదా, నన్ను ఫస్టే తీసేసిన తర్వాత నేను ఇంకెక్కడ కొట్టాలి, నేను నెత్తి మీద కొట్టాలి అన్నట్టుగా జోక్ చేస్తుంటే డిమాండ్ పవన్ ఉండి నేను అంటుంది కళ్యాణ్, ఇమాన్యుల్, రీతు అని అనగానే సంజనక్కకి సమ్మని ఎలిగింది అన్నట్టు, జ్ఞానబల్ పెరిగింది. ఓహో వీళ్ళంతా టీమప్ అయిపోయారా, వీళ్ళంతా ఒకటా, యూత్ టీం అంతా ఒకటైపోయింది, ఓల్డ్ స్కూల్ వాళ్ళని అందరినీ పక్కన పెట్టేసిరా, సీనియర్స్ని తొక్కేసే ప్రయత్నం చేస్తున్న యూత్ అని అనుకుని బయటకు వచ్చింది డిమాండ్ పవన్. తర్వాత సంజనక్క ఉండి డిమాండ్ పవన్ జాగ్రత్తగా చూసుకుంటారు, లక్కుతోటి పోతుంది అనుకుంటే డిమాండ్ పవన్ అక్కడ రీతుతో మాట్లాడతాడు. ఇక సంజనక్క బయటకు వచ్చిన తర్వాత బయటకు వచ్చేటప్పుడు డిమాండ్ చిల్ చేయి, ఏం కాదు, అయిపోయింది, ఏదో అయిపోయింది, ఓడిపోయావు కానీ టఫ్ ఇచ్చినావు కదా, ఓకే కంగ్రాచులేషన్స్ అన్నట్టు ఏదో చెప్పి అక్కడి నుంచి ఓదార్చే ప్రయత్నం చేస్తూ బయటకు వచ్చి సంజనక్క బర్నీ అన్న దగ్గర పోయింది. పోయిగా సీనియర్స్ ఒకటే అన్నట్టు, చూడు మీ ముగ్గురులోనే గెలవాలి అని అంటున్నాడు, నేను ఎక్కడున్నానరా, నేను వెళ్ళిపోయాను అంటే నువ్వు కాదు, కళ్యాణ్, ఇమాన్యుల్, రీతు వీళ్ళ మధ్యలోనే గెలవాలి అన్నట్టుగా అంటున్నారు. నాకు అప్పుడు రిటాలియేట్ అయింది అంటే నాకు అప్పుడు జ్ఞానవేలు వెలిగింది, నాకు ఇమాన్యుల్ కూడా నన్ను అందుకే తీసేసిండు అనేది ఒక ఎలుగుడు వెలిగింది అన్న సెన్స్లో చెప్తుంది అన్నట్టు. మీరు ఒక పాయింట్ అన్నారు కదా, నాకు ఇప్పుడు అర్థమైంది, డిమాండ్ పవన్ ఇమాన్యుల్ సెలెక్ట్ చేసుకోలేదు, డిమాండ్ పవన్ రీతుని సెలెక్ట్ చేసుకోలేదు, కళ్యాణ్ వీళ్ళతోటి అంటే కళ్యాణ్ కూడా వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటలేదు, ఇమాన్యుల్ని సెలెక్ట్ చేసుకోడు. సో వీళ్ళు మాత్రం ఆడుకోవట్లేదు, వీళ్ళు మనతోటే ఆడుతున్నారు, వీళ్ళు మనన్నే తీసేస్తున్నారు, అర్థమైంది నాకు ఇప్పుడు అని అంటే బర్నీ అనకు ముందే అర్థమైంది. అందుకని చెప్పి కొంచెం వీళ్ళు అంటే సుమన్ అన్న బర్నీ అన్న కలిసి ఆడడానికి ప్రయత్నం చేస్తున్నారు అన్నట్టు. దట్స్ ఇట్. ఇక్కడ డిమాండ్ ఏమో రీతుని తీసుకోడు, ఎందుకంటే జెంటిల్ మ్యానిజం అట, అంటే ఇన్ని రోజులేమో అంటే మొన్ననేమో అట్లా పేర్లు పెట్టింది, ఇప్పుడు జెంటిల్ మ్యానిజం అంటుంది, ఎందుకు వచ్చిన బాధ పేర్లు పెడితే నెగిటివ్గా పోతుంది అంటున్నారు కాబట్టి సరే పాజిటివ్గానే తీసుకుందాం అన్నట్టుగా జెంటిల్ మ్యానిజం ఉంది డిమాండ్ పవన్కి రీతుని తీసుకోకుండా అని చెప్పి అంటుంది. తర్వాత కానీ నీకే సెలెక్ట్ చేస్తారు చూడన్నా, నిన్నే సెలెక్ట్ చేసుకుంటారు ఖచ్చితంగా, వీళ్ళకి సీనియర్స్ క్లబ్ వద్దు, యూత్ క్లబ్బే కావాలి, కానీ పాతపులేగా వాట్ ఏ కమ్బ్యాక్ యూ అన్నా, వాట్ ఏ కమ్బ్యాక్ ఫ్రమ్ యూ అన్నా, ఐఎమ్ హ్యాపీ ఫర్ యూ అన్నా అంటుంది. అంటే బర్నీ అన్న గెలిచింది కదా, ఖుషి అయిపోయింది అన్నట్టుగా. అంటే అప్పటిదాకా డిమాండ్ పవన్ గెలవాలి అన్న తపనతో ఉంది, డిమాండ్ పవన్ ఓడిపోతే ఓదార్చింది, కానీ ఆ తర్వాత వాళ్ళ డిస్కషన్ ఏంది, మనం గెలవాలి, వాళ్ళ అవసరం లేదు, యూతే మనం చూసుకుందాం కానీ ఆ సీనియర్స్ తోటి మనకు వద్దు అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతుర్రు అని అనిపించి సంజనక్క ఇక్కడికి వచ్చి చల్ నా సపోర్ట్ చేంజ్, నేను బర్నీ అన్నకే సపోర్ట్ చేస్తున్నాను అన్నట్టుగా మారింది అన్నట్టు, నువ్వు గెలిచినందుకు నాకు హ్యాపీ ఉందని మాట్లాడుతుంది. ఆ తర్వాత అక్కడ తనుజ డిమాండ్ పవన్ వాళ్ళతో మాట్లాడుతుంది, నేను చేసింది ఎక్కడ నన్ను తప్పు అనిపించిందారా రీతు అని చెప్పి రీతుని అడగంగానే డిమాండ్ పవన్ నుండి రీతు సంచాలకుగా చేసిన ప్రతి టాస్క్ నేను గెలిచాను అంతే, ప్రతిదీ గెలిచాను అంటాడు. అనగా తనుజ ఏడ్చావులే, వీడు ఏ గేమ్ ఆడితే ఆ గేమ్లో నన్ను సంచాలకుగా అయ్యేటట్టు చూడండి బిగ్ బాస్, వీడు బాగా మాట్లాడతాడు అన్నట్టుగా అంటుంది. ఆ తర్వాత తనుజ ఉండి నామినేషన్స్ అప్పుడేమో గుర్తుపెట్టుకోండి, టీటీఎఫ్ గెలిచేది నేనే, వచ్చాడయ్యే సింహం పులి అని చెప్పి బిల్డప్లు కొట్టావు, ఇప్పుడు చూడు ఎందుకురా అవన్నీ బిల్డప్లు అంటే, బిల్డప్లు కాదే నేను ఆడదాం అనుకున్నా, నేను గెలిచేద్దాం అనుకున్నా అంటాడు. ఇక్కడ బాధపడాలి బేసిక్గా డిమాండ్ పవన్, ఇవే రావు డిమాండ్ పవన్కి, ఇక్కడ బాధపడాలి, అంత శపథం చేసి అంత ఫైర్గా మాట్లాడి ఇప్పుడు ఓడిపోయినా అన్న బాధ అనేది కళ్ళల్లో కనబడాలి, నీళ్ళల్లో గారాలి, మొత్తం ట్యాప్ ఉండాలి, అట్టుంటే అప్పుడు సింపతి అనేది గెయిన్ అవుతుంది. ఇక అవన్నీ లేకపోతే ఎట్లా అయినా ఏమో అబ్బా, ఒకరోజేమో డిమాండ్ పవన్ అబ్బా సూపర్ అనిపిస్తుంది, ఇంకో రోజేమో ఏంద్రా ఆయన అన్న ఫీలింగ్ కూడా వస్తుంది, ఎందుకో నాకే అర్థం కదా అబ్బా, ఒక్కోసారి మస్తు అనిపిస్తుంది, ఒక్కోసారి అస్సలు మంచిగా అనిపించదు డిమాండ్ పవన్ బిహేవ్ చేసే విధానం. నెక్స్ట్ సంజన ఇమాన్యుల్ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. అంటే ఇమాన్యుల్ వచ్చి ఫుల్ టఫ్ ఉంటుంది, ఇక
నేను కొడతానంటావా అమ్మ అని అడుగుతాను. మమ్మీ నేను కొడతానా అంటే, నువ్వు కొడతావురా, నువ్వు ఏనుగురా, నువ్వు కొడతావు అంతే, నువ్వు కొడతావు. కాదు నువ్వు ఒక్కదానివి చాలు నాకు బ్లెస్సింగ్ ఇ, నువ్వు బ్లెస్సింగ్స్ ఇ అన్నట్టు. హైలైట్ ఏంటంటే సంజనాక్కని ఫస్ట్ బయటకు నూకి బ్లెస్సింగ్స్ ఇయ్యట లోపల అనుకుంటుండొచ్చు, నన్ను తీసి నా బ్లెస్సింగ్స్ కావాలన్నారు నీకు అనుకుంటుండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది కదా, వీళ్ళు ఓల్డ్ స్కూల్ వాళ్ళందరినీ బయటకు నూకుతున్నారు, వాళ్ళు మాత్రం అడుగుదామని ప్రయత్నం చేస్తారు అని ఒక క్లారిటీగా వచ్చింది. కాబట్టి లాస్ట్లో మనం కొట్టుకుందాంరా, ఫస్ట్ అంతా వాళ్ళని తీసేద్దాం అన్నట్టుగా అనుకున్నారు అనేది మీకు అర్థమైంది కాబట్టి బాధ అనిపిస్తుంది కదా. ఎస్. ఆ తర్వాత నువ్వు ఒకదాన్ని బ్లెస్ చేయంటే, నువ్వు కొడతావురా, నీదేరా టికెట్, ఆ టికెట్ నీదే, డౌటే లేదురా నాకు, నీదే టికెట్. డౌటే లేదు అనుకుంటున్నాం కానీ చెప్పాలంటే ఒక అప్డేట్ ఉంది. ఇమాన్యుల్ అవుట్ ఆఫ్ ద టికెట్ ఫినాలే రేస్, రీతు చేతిలో ఓడిపోయిన ఇమాన్యుల్ అని అంటే ఎట్లుంటుంది? బాగుందా వినడానికి? రీతు చేతిలో ఓడిపోయిన కళ్యాణ్ అంటే ఎట్లుంటుంది చెప్పండి? మీరు దేనికి యాక్సెప్ట్ చేస్తారు? రీతు చేతిలో ఓడిపోయిన ఇమాన్యుల్, రీతు చేతిలో ఓడిపోయిన కళ్యాణ? అండ్ రీతు గెలిస్తే బాగుంటుందా టికెట్ ఫినాలే, కళ్యాణ్ గెలిస్తే బాగుంటుందా? మీ ఒపీనియన్ ఏంటిది? మీకు టికెట్ ఫినాలే రీతు గెలవాలని ఉందా, కళ్యాణ్ గెలవాలని ఉందా, ఇమాన్యుల్ గెలవాలని ఉందా? కింద కామెంట్లో చెప్పే ప్రయత్నం చేయండి. నేను ఒక పోల్ కూడా పెట్టినా చూడండి. రైట్. కానీ ఆశ్చర్యచకితుల్ని చేసేలాగా మీరు ఎవరైతే గెలవకూడదు అనుకున్నారో వాళ్ళే గెలిస్తే, వాళ్ళ ఓటు బ్యాంక్ ఇబ్బంది పడితే, మీరు విన్నర్ కాకూడదు అనుకున్న కంటెస్టెంట్ విన్నర్ అయితే ఎలా ఉంటుందో అవన్నీ మీ ఊహలకి వదిలేస్తున్నా. ఏదైనా జరగచ్చు, రేపు చెప్తా. రేపు మార్నింగ్ నేను అప్డేట్స్ వీడియో చేస్తా. ఆ అప్డేట్ వీడియోలో మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. రైట్. నెక్స్ట్ బిగ్ బాస్ తర్వాత ఛాలెంజ్కి ఎవరెవరు ఆడదామని అనుకుంటున్నారో వాళ్ళ పేర్లు చెప్పండి అని అన్నాడు. కొద్దిసేపు ఆగి నాకు చెప్పండి అన్నాడు. ఆ తర్వాత ఇమాన్యుల్ నుండి సుమనన్న పరిస్థితి ఏంటి అని అడుగుతాడు. సుమనన్న జోలికి రాకండి, నేను ఆడతా, లడింగే అంటాడు. భరణి అన్న సుమనన్నని ప్రొటెక్ట్ చేస్తా ఉన్నాడు. ఈ ప్రొటెక్ట్ చేసే విధానం చూడడానికి బాగా ఆక్వర్డ్గా కనబడుతుంది. ఎందుకంటే ఆయన గురించి ఆయన ప్రొటెక్ట్ చేసుకుంటే బాగానే ఉంటుంది, కానీ భరణి అన్న నిలబడిపోతాడు. ఈవెన్ కళ్యాణ్ టాస్క్ గెలిచిన తర్వాత ఫ్లాంక్లు అటు పెట్టబోతుంటే మనకి ఎపిసోడ్లో చూపించలేదు, కానీ లైవ్లో ఏమంటాడు తెలుసా? ఆయన జోలికి రాకండి, ఏమైనా ఉంటే నాతో చూసుకోండి అని అంటాడు. ఆయన జోలికి రాకండి అంటాడు. అదేందో నాకు అర్థం కాదు. సరే, లడింగ్ ఆయన రాడు, నేను వస్తా అని చెప్పి ఇమాన్యుల్ సుమనన్న పరిస్థితి ఏంటి, ఆడతారా అంటే లేదని అంటాడు. ఆ తర్వాత ఇమాన్యుల్ నా చేయి పెయిన్ ఉంది, నేను కూడా ఆడద్దు అనుకుంటున్నా అని చెప్పి అంటాడు. ఎందుకంటే వీళ్ళు ఏంటంటే ఈ 3 ఛాలెంజ్లో పార్టిసిపేట్ చేయకపోవడమే ఎనర్జీని సేవ్ చేసుకోవడం అన్న ఫీలింగ్లో ఉన్నారు. అయితే ఇక్కడ 2 వర్షన్స్ ఉంటాయి. ఒకటి ఎనర్జీని సేవ్ చేసుకోవడము అవుతుంది, మనము ఏదైనా దెబ్బలు లాగించుకుని ఆగిపోకుండా ఉంటుంది, ఇవన్నీ బాగానే ఉంటాయి. రెండో వర్షన్ చూస్తే కంటిన్యూగా గేమ్స్ ఆడుకుంటూ పోతే ఆ స్పీడ్ పెరుగుతుంది. అంటే ఇప్పుడు నేను ఈవెంట్స్ చేస్తుంటా కదా, వరుసగా 4 రోజులు యాంకరింగ్ ఉందనుకోండి, 5వ రోజుకి యాంకరింగ్ చేయాలి అంటే ఒక ఈజ్ వస్తుంది కదా, ఇట్లా జుమ్ 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 అని అగ్గి అంటుకున్నట్టు ఉంటుంది. ఆ ఎనర్జీ అనేది ఫామ్ అయిపోద్ది అన్నట్టు ఆటోమేటిక్గా. లైక్ అట్లా లైన్గా టాస్క్లు ఆడితే ఆ ఎనర్జీ ఫామ్ అయింది. రైట్. సో ఏమంటారు కదా, క్రికెట్ భాషలో చెప్పాలంటే ఏమంటారు? ఫామ్లో ఉండడం. ఫామ్లో ఉన్నట్టుగా ఉంటుంది అన్నట్టు. సరే, డిమాండ్ పవన్ నుండి నువ్వు అందరితో ఆడాలి, బికాస్ అందరికీ అటాచ్డ్గా ఉన్నావు అని చెప్పి ఇమాన్యుల్తో చెప్తుండు. ఇమాన్యుల్ అన్న, నువ్వు ఈ ఆట ఆడకు, ఈ గేమ్ ఆడకు, ఎందుకంటే నువ్వు అందరితో లింక్లో ఉన్నావు, కాబట్టి ఎవరు గెలిచినా నీతోనే ఆడాల్సి వస్తుంది, కాబట్టి నువ్వు నెక్స్ట్ గేమ్ కంపల్సరీ ఆడాలి, కాబట్టి ఇప్పుడు ఆడుకో అన్నట్టు చెప్తారు. ఆ తర్వాత కళ్యాణ్ ఇమాన్యుల్ గేమ్ మన చేతిలో పెట్టుకుందాం, బర్నీ అన్న చేతిలోకి పోనివ్వకుండా అన్నట్టుగా డిస్కషన్ చేస్తున్నారు. వీళ్ళ ప్లానింగ్ అంతా కూడా బర్నీ అన్న సుమన్న వీళ్ళని తీసేయాలన్నట్టుగానే ఉంది. ఆ తర్వాత తనుజ రీతు వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. కంగారు పడకు, బాగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నట్టుగా తనుజ రీతుకు చెప్తా ఉంది. నెక్స్ట్ ఎందుకంటే ఎలాంటి గేమ్ వస్తుందో తెలియదు కాబట్టి అంటే అవును, ఎలాంటి గేమ్ వస్తుందో తెలియదు. ఎంతైనా నాలెడ్జ్ అంటే డివైన్ లాంటిది, నాలెడ్జ్ ఈజ్ డివైన్ అన్నట్టుగా మాట్లాడుతుంది రీతు. అట్లుంటుంది అనమాట రీతుతోటి. గమ్మత్ ఉంటుంది రీతుతో ముచ్చట. నెక్స్ట్ టాస్క్ స్టార్ట్. కేబీఆర్ పార్క్ వచ్చింది. ఐ మీన్ టు సే కళ్యాణ్, భరణి అన్న, రీతు, కేబీఆర్ వీళ్ళు ముగ్గురు గేమ్ ఆడడానికి రెడీగా ఉన్నారు. కలర్ఫుల్ టు పవర్ఫుల్ టాస్క్ పేరు. సో ఈ టాస్క్ రెడ్ కలర్ ఎవరు తీసుకుంటారో వాళ్ళే గెలుస్తారని నేను మళ్ళీ మొదటి నుంచి చెప్తున్నా, ఇప్పుడు కాదు ఫస్ట్ నుంచి రెడ్ కలర్ అనేది ఎవరు తీసుకుంటే వాళ్ళదే. ఇది అంతే, ఇది చాలా సీజన్స్ నుంచి మనం చూస్తున్నాం. మేజర్గా రెడ్ కలర్ అట్లా కనబడుతుంది. అండ్ ఇంకోటి కళ్యాణ్ చేసిన మెయిన్ థింగ్ ఏంటంటే, అంతా అయిపోయిన తర్వాత ఇటు కొట్టుకుంటూ ట్యాప్ చేసుకుంటూ వచ్చిన అక్కడ నుంచి సజెషన్స్, డిమాండ్ పవన్ మెయిన్గా సజెషన్ చేస్తున్నాడు. ఇట్లా చేతులు ముంచి ఇట్లా ట్యాప్ చేసి, అంతే ట్యాప్ చేసిరా, అది మనకు బయటకు కనబడుతుంది, ఎంబోజింగ్గా కనబడుతుంది అన్నట్టుగా చెప్పడానికి ప్రయత్నం చేసింది. అది వర్కౌట్ అయింది, ప్లాన్ కూడా బాగానే వర్కౌట్ అయింది. అక్కడక్కడ చేతి గుర్తులు వేసుకుంటూ వచ్చేసరికి అది బాగానే కనబడ్డాయి. ఇక్కడ భరణి అన్న కలర్ని ఒకసారి రీతు ఇట్లా కొట్టేస్తుంది,
టాస్క్లో మధ్యలో అట్లకెళ్ళి భరణి అన్న కలర్ పట్టుకొని వస్తుంటే ఎదురుగా వస్తున్న రీతిలో కొట్టేస్తారు. కొట్టేసినాక వీళ్ళిద్దరి మధ్యలో కొంచెం డిష్యూన్ జరుగుతుంది. ఆ డిష్యూన్ జరగకపోయింటే భరణి అన్న ఫోకస్ అంతా కూడా రెడ్ కవర్ చేయడానికి ఉండేది. అప్పుడు భరణి అన్న గెలిచేటోడు. కానీ ఇక్కడ ఏమైపోయిందంటే రీతు అలా గెలికేసరికి భరణి అన్నకు సర్రని కాలింది. అక్కడ నుంచి వెళ్ళి రీతు ఎల్లో కలర్ని డామినేట్ చేసేలాగా బ్లూ కలర్ వచ్చింది. కానీ రెడ్ కలర్ జోలికి సరిగ్గా పోయిర్రు కానీ రెడ్ కలర్ లాస్ట్లో ట్యాప్ చేయడం అనేది ఫాస్ట్గా టక్ 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 అని ట్యాప్ చేసేటతోటి అది ఎక్కువగా కనబడ్డది. సో రెడ్ గెలిచింది. అంటే రెడ్ కళ్యాణ్ తీసుకున్నాడు కాబట్టి కళ్యాణ్ గెలిచిండు. యాక్చువల్ ఫస్ట్ బ్లూ వచ్చేసి రీతు తీసుకుంటా అన్నది. బ్లూ తీసుకుంటా అని అంటే సడన్గా బయటకు వచ్చేసరికి అంటే రీతు వాష్రూమ్లో బ్లూ తీసుకుందామని డిస్కషన్ చేసింది. బయటకు వచ్చేసరికి భరణి అన్న నాది బ్లూ అని చెప్పి కూర్చున్నాడు. ఎల్లో తీసుకోవడం వల్ల అసలు కంప్లీట్గా కనబడలే టాస్క్లో. ఎల్లో కనబడదబ్బా, కలిసిపోతుంది. రెడ్తో కలిస్తే రెడ్ అయిపోతుంది, బ్లూతో కలిస్తే గ్రీన్ అయిపోతుంది, అంతే కదా. సో అక్కడ ఏం ఆ కలర్కి అంత స్పెసిఫిక్గా హైలైట్ అయ్యేటట్టుగా ఏమి ఉండదు. అదే ఎల్లో తమ్నేల్ మీద మాత్రం ఖతర్నాక్ కనబడుతుంది కదా. ఎందుకన్నా కంపేర్ చేసిన అంటారు అంటే మనం రెగ్యులర్గా ఎల్లో కలర్ వాడేసరికి అది యాదికి వచ్చింది అంతే, ఏమనుకోకరే వదిలేసేయారు లైట్. నెక్స్ట్ కళ్యాణ్ గెలిచిండు కాబట్టి నెక్స్ట్ సుమనన్న సైడ్ ప్లాంక్ వేయబోతుంటే సుమనన్న నుండి సుమనన్న జోలికి పోవద్దు అని అంటాడు. సుమనన్న జోలికి అయితే పోవద్దు, సుమనన్న వదిలేయండి అన్నట్టుగా అంటాడు. అంటే అట్లా అంటున్నావు ఏందన్నా, అలా కాదన్నా, నేను చెప్తానన్నా, నేను నీతో మాట్లాడతానన్నా, ఎవరితో నేను నెక్స్ట్ గెలిచిన తర్వాత ఆడాల్సిందే కదన్నా, నేను అనేది మీకు అర్థం కావట్లేదు, నేను చెప్తాను అన్నట్టుగా అంటాడు. బర్నీ నుండి నాతో ఆడతానన్నావు కదా, నా సైడ్ పెట్టుకోకుండా అటు పెట్టుకుంటున్నావు అంటే బర్నీ అన్న సైడ్ అంటే బర్నీ అన్న సైడ్ పెట్టుకుంటే ఇటు ఇమాన్యుల్ అటు బర్నీ అన్న ఇద్దరితో ఆడొచ్చు. అటు సుమన్ అన్నతో ఆడదామని ఫిక్స్ అయ్యిండు. సుమన్ అన్నకి పెట్టేసిండు. బర్నీ అన్న సుమన్ అన్న దగ్గర పోయి విన్ ఆర్ లూజ్ గట్టిగా ఇచ్చి పడే అంతే, అర్థమవుతుందా, గట్టిగా ఇచ్చే అని చెప్పి అంటాడు. బర్నీ అన్న రీతు నన్ను టార్గెట్ చేసింది, అందుకే నేను ఎల్లో కలర్ని టార్గెట్ చేసిన, లేదంటే ఇంకో రకంగా ఉండేది అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాడు. రీతు ఉండి బిగ్ బాస్ ఎందుకు నాకు వెల్ ప్లేడ్ అనలేదు, నేను బాగా ఆడాను కదా అంటే వెల్ ప్లేడ్ అనలేదు. రీతు వాళ్ళు ఏంటంటే వీళ్ళు కొంచెం కామిక్ దానిలో పోతున్నారు అన్నట్టు. యాక్చువల్లీ వాళ్ళ అమ్మ వాళ్ళు వచ్చి వెళ్ళిన తర్వాత నుంచి మళ్ళీ కొంచెం కామెడీ అనేది పెంచింది రీతు. రైట్. ఇమాన్యుల్ డిమాండ్ పవన్ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. సుమనన్న జోలికి వెళ్ళొద్దు అంటున్నాడు ఏంది, ఆ తర్వాత కళ్యాణ్ కూడా యాడ్ అవుతాడు. సుమనన్న జోలికి వెళ్ళొద్దు అంటాడు ఏంది, సుమనన్న జోలికి వెళ్ళొద్దు, సుమనన్నతో ఆడొద్దు, మాతో ఆడు అవసరం అయితే, ఇట్లాంటివన్నీ చెప్తాడేంది. ఇప్పుడు ఏ గేమ్ ఎవరు గెలుస్తారో ఎవరికి తెలుసు. సుమనన్న నేను తనజతో గెలవలేదా, గేమ్ ఎవరికి ఫేవర్గా వస్తుందో ఎవరికి తెలుసు, ఏమైందో ఎవరికి తెలుసు. ఈయనెందుకు ఆయనతో పెట్టుకోవద్దు అంటాడు, ఆయన ప్రొటెక్ట్ చేస్తున్నాడు, మనం ఏదో సుమనన్న టార్గెట్ చేసినట్టు సుమనన్న అటాక్ చేసినట్టుగా ఉంటుంది, ఇట్లా చేస్తున్నాడు ఎందుకు అని చెప్పి డిస్కస్ చేస్తూ ఉంటారు. అంటే ఇదంతా లైవ్లో ఉంది అన్న డిస్కషన్. ఆ తర్వాత తనుజ బర్నీ అన్న వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. రీతు ఎందుకలా వచ్చిందో నాకు అర్థం కాలేదు, నేనైతే ఎఫర్ట్స్ బాగానే పెట్టాను అంటే మీరు మస్తు ఎఫర్ట్స్ పెట్టారు, సూపర్ పెట్టారు. బర్నీ అన్న 100% ఆడింది. బర్నీ అన్న అన్ని టాస్క్లో 100% ఆడుతున్నాడు, అన్డౌటెడ్లీ చాలా బాగా ఆడుతున్నాడు. ఈ రింగ్ మాస్టర్ గేమ్ కూడా చాలా బాగా ఆడిండు. కానీ రీతుకి సెట్ అయిపోయింది, అదృష్టం సెట్ అయింది. అండ్ ఈ టాస్క్ అప్పుడు చెప్తా, టాస్క్ గురించి మాట్లాడినప్పుడు చెప్తా, అది దాచుకోవడం కరెక్టా కాదా అంటే అవన్నీ పక్కకు పెట్టుకుంది కదా, దాచుకోలే పక్కకు పెట్టుకుంది. సేమ్ బర్నీ అన్న కూడా పక్కన పెట్టుకున్నాడు, అది కరెక్టా కాదా ఏం సంగతి అని ఆ టాస్క్ గురించి మాట్లాడినప్పుడు చెప్పేస్తా. అయిపోయింది ఎంతసేపు, ఇంకా 10 నిమిషాలు కూడా పట్టదు. రైట్. నెక్స్ట్ సర్ఫ్ ఎక్సెల్ ప్రమోషన్ వచ్చింది, మనకు చూపించలేదు కానీ డిమాండ్ పవన్ కబాబులు చేస్తాడు, చికెన్ కబాబులు చేస్తుంటే బిగ్ బాస్ మా ఉండి సూపర్గా కనబడుతున్నాయి, డిమాండ్ నాకు కూడా ఇస్తావా అని అడిగితే డిమాండ్ బిగ్ బాస్ కూడా పంపిస్తాడు. పంపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లవ్, అంటే మీరు పంపించినందుకు నాకు థ్యాంక్స్ అని చెప్పి బిగ్ బాస్ దగ్గర నుంచి లవ్ తోటి ప్రేమతో మీ బిగ్ బాస్ అని చెప్పి బిగ్ బాస్ చాయ్ విత్ బన్మాస్కా పంపిస్తాడు. అవి దీన్ని ఫుల్ ఎంజాయ్ చేస్తారు రాత్రి. ఆ తర్వాత పండుకుంటారు అన్నట్టు. తెల్లారింది నెక్స్ట్ డే, అది పాటేసారయ్యా దూలిపి పాటిందో నాకు తెలియదు కానీ అయితే ఆ పాట వచ్చింది. ఆ తర్వాత మనకి ఊపిరి వెచ్చంగా ఓకే ఆ పాట అయింది. ఆ తర్వాత మనకి సంజన బర్నీ అన్న సుమన్ శెట్టి అన్న వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటున్నారు. కళ్యాణ్ని రిక్వెస్ట్ చేసినా అని బర్నీ అని అంటాడు. కళ్యాణ్ రిక్వెస్ట్ చేసిన నా సైడ్ వేసుకోమని, కానీ నీ సైడ్ వేసుకున్నాడు అన్నట్టుగా మాట్లాడతారు. ఆ తర్వాత సంజనకుండి అన్న సారీ అన్న, ఇది నేను గట్టిగా ఫోర్స్ చేసి పొమ్మడం వల్ల నువ్వు ఆడినావు కదా నిన్న టాస్క్, నీకు చెయ్యికి నీకు పెయిన్ కూడా వచ్చింది నా వల్లనే, నేను చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నా అంటే లేదు సిస్టర్ అని మాట్లాడతాడు. ఆ తర్వాత బర్నీ అన్న మంజులు చాలా తెలివైనడు అంటే అంటది ఉంటుంది కదా సంజనక్కది. మంజులు చాలా తెలివైనడు ప్లే గేమ్ మైండ్ తోటి ఆడతాడు, బ్రెయిన్ అసలు యూజ్ చేయడు. సరే మైండ్ అసలు హార్ట్ అసలు యూజ్ చేయడు, ఓన్లీ మైండే యూజ్ చేస్తాడంటే చాలా టఫ్, గెలవడానికి స్కెచ్లు వేస్తాడు అంటది. సంజనక్కుండి వెరీ కేర్ఫుల్ అన్న, ఇమాన్యుల్ కొట్టేస్తాడు అంతే టికెట్ ఫినాలే, చెప్తున్నా కదా. విన్ రేషియో మనోడిది ఎట్లుంటుంది, హై ఉంటుంది అన్నట్టుగా మాట్లాడుతుంది. అవును, విన్నింగ్ రేషియో ఇమాన్యుల్ది హై, ఏ టాస్క్ అయినా గెలుస్తాడు అనేది మాత్రం పక్కా ఉంటుంది.
కానీ బిగ్ బాస్ నాగార్జున సార్ సాటర్డే రోజు సంజన ఇమాన్యుల్లో ఫస్ట్ ఇమాన్యుల్ తాడు వదిలేసిండు, సంజన గెలిచింది ఆ టాస్క్ అని చెప్తే కనుక సంజనక్క గుండెలు ఆగిపోతాయి. ఎంత దారుణం జరిగిందిరా అయ్యా అనుకుంటుంది తెలుసా. ఒకవేళ అది కనుక అలా ఫేవర్గా వచ్చింటే అక్కడ నుంచి సంజనక్క గేమ్ వేరే ఉండేది, గేమ్ స్టైల్ వేరే ఉండేది, టోటల్ సినారియోనే వేరే ఉండేది కదా, మొత్తం మారిపోయింది. సరే ఆ తర్వాత మనకి వెరీ కేర్ఫుల్. ఆ తర్వాత బర్నీ అన్న సుమన్ శెట్టి అన్నతో చెప్తాడు, వాళ్ళంతా కూడా వాళ్ళు ముగ్గురు అనుకొని మనతో ఆడదామని ఫిక్స్ అయ్యారు, కానీ వాళ్ళ ఆలోచన వాళ్ళు మన ఇద్దరిని తీసేయాలనే ఆలోచనతోటే ఉన్నారు అనుకుంటే డిస్కషన్ చేస్తారు. ఆ తర్వాత 4వ యుద్ధం రేజ్ ఆఫ్ ర్యాంపేజ్ అని వచ్చింది. సో మనకు ఒక రేజ్ ఉంది, అక్కడ పోయి అన్ని సామాన్లన్నీ ఒక కంచెలా కట్టిరు, అక్కడ పోయి అన్ని సామాన్లు వాళ్ళు కొట్టి తుక్కంతా చేసి తుక్కు చేసి ఓ హోల్ నుంచి బయటకు వేసి అది తీసుకొచ్చి తక్కడలో పెట్టాలి, అంటే తరాజులో పెట్టాలి, ఏమంటారు బ్యాలెన్స్లో పెట్టాలి. సో ఎవరి సైడ్ ఎక్కువ వెయిట్ ఉంటే వాళ్ళు విన్ అయినట్టు. కళ్యాణ్ సైడ్ ఎక్కువ వచ్చింది, సుమన్ అన్న సైడ్ తక్కువ వచ్చింది. లాస్ట్లో కొంచెం వేస్తే కనుక సుమన్ అన్న సైడ్ కూడా ఈక్వల్ అయిపోయేది, లేదంటే సుమన్ అన్నకి ఎక్కువ వచ్చేదేమో. అంటే ఇద్దరికి ఈక్వల్ సామాన్లు పెట్టారు కాబట్టి ఈక్వల్ అయ్యేది, కొంచెం అటు ఇటుకి ఎవరితో ఒకటి విన్నింగ్ అనేది ఉండేది. కానీ కళ్యాణ్ బయట సుమన్ అన్న ఆపేసిండు. ఇదే టాస్క్ ఒకవేళ సుమన్ అన్న లాంటి వాళ్ళు లేకుండా ఉంటే, సంజనక్క లాంటి వాళ్ళు, సుమన్ అన్న లాంటి వాళ్ళు, వీళ్ళు ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు లేకపోతే, ఒకవేళ సేమ్ ఏజ్ గ్రూప్ అంటే డిమాండ్ పవన్ వర్సెస్ కళ్యాణ్, లేదంటే ఇమాన్యుల్ వర్సెస్ కళ్యాణ్ జరిగింటే ఇంకో రకంగా ఉండేది ఆట తెలుసా. ఎట్లుండేది తెలుసా, ఇమాన్యుల్ పోయి ఇప్పుడు ఇమాన్యుల్ అనుకుందాం ఎగ్జాంపుల్, ఇమాన్యుల్ పోయి కళ్యాణ్ సైడ్ ఉన్నాయని తీసి పడేస్తాడు, పడేయంగానే కళ్యాణ్ది పైకి లేచేది, ఇమాన్యుల్ది కిందికి పోయేది. కళ్యాణ్ వచ్చి ఇమాన్యుల్ తీసేస్తాడు. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఒకరినొకరు ఆపుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఆపేదంతా గేమ్ అయ్యేది, ఇక్కడ గుంజేసేది గేమ్ అయ్యేది, మొత్తం వేరే రకంగా ఉండేది, వీరోచిత పోరాటం అని మాట్లాడుకుంటూ వాళ్ళం మనం. ఇక్కడ సుమన్ ఉన్నాడు కాబట్టి కళ్యాణ్ పోయి ఒక హగ్ ఇచ్చి అట్లా పండబెడితే పండుకున్నాడు, అట్నే ఉన్నాడు, అనగబట్టి పెడితే అట్నే ఉన్నాడు. చూడడానికి అయ్యో పాపం అనే సెన్స్ కనబడేటట్టు ఉంది, సింపతి సైడ్ పోతుంది. లైక్ దట్ ఇదే ఆట వేరే వాళ్ళు ఇద్దరు ఆడింటే కనుక ఫుల్ ఫైట్ ఉండేది, ఘోరంగా ఫైట్ ఉండేది, ఆపడమే గేమ్ అయ్యేది, బలం ఎవరుకుంటే వాళ్ళే గెలిచేటోళ్ళు. సో ఇప్పుడు కూడా బలం ఎవరు ఉందో వాళ్ళే గెలిచారు, కానీ అది వేరే రకంగా ఉండేది, కొంచెం ఫైట్ ఎక్కువ ఉండేది, గట్టిగా ఉండేది ఫైట్. సో అది జరగలేదని అనిపించింది. సరే ఏం చేస్తాం. సో సుమన్ అన్న ఓడిపోయిండు, కళ్యాణ్ గెలిచిండు. కళ్యాణ్ గెలిచిండు కాబట్టి ఆక్యుపై ద రాజ్యం ఆక్యుపై చేసిండు. రైట్. ఓకే. ఈ మధ్యలో అంటే టాస్క్ కంటే ముందు కొన్ని డిస్కషన్ జరిగినాయి. ఏమది రేజ్ ఆఫ్ కళ్యాణ్ గెలిచిన. ఆ తర్వాత ఇమాన్యుల్ కళ్యాణ్ మాట్లాడుకుంటున్నారు. బర్నీ అన్న రిస్కే, మనం బర్నీ అన్నతో ఆడాలి, రీతు ఏం చేస్తుందో, రీతు ఏ రిస్క్ తీసుకుంటుందో ఏం చేస్తుందో అని చెప్పి రీతు మీద డౌట్, కళ్యాణ్కి రీతు మీద డౌట్. రీతు నమ్ముతామా, రీతు నమ్మలేము, రీతు ఎప్పుడేం చేస్తుందో తెలియదు అంటే ఇమాన్యుల్ ఉండి ఆ పిల్ల బాధ, ఆ పిల్లది బర్నీ అన్నతో ఆడితే మళ్ళీ ఏమైనా అయిద్దేమో, మనతో ఆడితే కనుక లాస్ట్ దాకా వచ్చిన తర్వాత లక్కులో ఏమైనా కొట్టేద్దాంలే అన్నట్టుగా అనుకుంటుంది అన్నట్టుగా డిస్కషన్ చేస్తున్నారు. ఇమాన్యుల్ బర్నీ అన్న దగ్గర పోయి అడుగుతాడు, అన్నా నువ్వు ఆడతావా అంటే, లేదు నేను ఆడదు, నాకు కొంచెం రెస్ట్ తీసుకుంటా. బర్నీ అన్న కూడా ఇక్కడ ఆలోచించింది బెటర్గానే ఆలోచించింది, అంటే రెస్ట్ దొరికితే నెక్స్ట్ గేమ్ మళ్ళీ గట్టిగా ఆడుకోవచ్చు అని. నెక్స్ట్ ఇక కళ్యాణ్ ఇమాన్యుల్ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు, మనం గెలిపిద్దాం, రీతుని గెలిపిద్దాం, కావాలని ఓడిపోదాం, కానీ అది ఓడిపోయినట్టుగా ఉండొద్దు, మన స్ట్రాటజీ మాత్రం అస్సలు ఏమంటారు నెగిటివ్ కావద్దు, మనకి మన స్కెచ్ అంతా కూడా నెగిటివ్ కావద్దు మనకి చెప్తున్నా అన్నట్టుగా మాట్లాడుకుంటారు వీళ్ళిద్దరు. ఆ తర్వాత బర్నీ అన్న, కళ్యాణ్, ఇమాన్యుల్ వీళ్ళు ముగ్గురు నేను డెమాన్తో ఇక్కడ బర్నీ అన్న వచ్చి అంటాడు, కళ్యాణ్ ఇమాన్యుల్ ఆడ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు కదా, అక్కడికి బర్నీ అన్న వచ్చి నేను డెమాన్తో గెలిచాను, ఇప్పుడు రీతుతో ఓడిపోతే చాలా చండాలంగా ఉంటుంది, ఇది మెయిన్ థింగ్, అది గుంచుకోరు. నేను డెమాన్ మీద గెలిచిన, రీతు మీద ఓడిపోతే చండాలంగా ఉంటుంది, ఇది గుర్తుంచుకోండి. అందుకే ఇప్పుడు ఇంత ఫైర్, ఇంత ఫ్రస్ట్రేషన్ అవుతుండు. టాస్క్ అయిపోయిన తర్వాత మనకి రేపటి ప్రోమోలో ఉన్న ఫ్రస్ట్రేషన్ అంతా కూడా రీతుతో ఓడిపోవడం వల్ల వచ్చిన ఫ్రస్ట్రేషన్. ఫస్ట్ రీతుతో ఓడిపోగానే ఫస్ట్ బర్నీ అన్న దగ్గర నుంచి బర్నీ అన్న బయటకు వచ్చింది. ఏంటిది, బర్నీ అన్న వచ్చి కంగ్రాచులేషన్స్, చాలా బాగా ఆడినావు, గట్టి ఫైట్ ఇచ్చినావు, కంగ్రాట్స్ రీతు. అది ఒకటోసారి, 2 సార్లు, 3 సార్లు, ఈవెన్ తనుజ డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తే అది ట్రయాంగిల్ కాదేమో అని డౌట్ ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత కూడా రీతు సూపర్గా ఆడినవరా అని చెప్పి 3 సార్లు చెప్తాడు. అంత బాగానే ఉంది. ఆ తర్వాత ట్రిగ్గర్ అయ్యిండు. ఆ తర్వాత ఎందుకు ట్రిగ్గర్ అయ్యిందంటే అది రాంగ్ ట్రయాంగిల్ అని ఒక ఫీలింగ్ వచ్చింది. ఇంకోటి అప్పుడు లోపల ఉన్న ఇంకొక బర్నీ అని ఉంటాడు కదా, ఎవరికైనా సెకండ్ పర్సన్ ఉంటాడు కదా, సో మళ్ళీ వేసిండు, ఎన్ని రోజుల నుంచి నన్ను దొక్కేస్తుర్రు, అండ్ ఇంకోటి నేను ఇప్పుడు డిమాండ్ పవన్ మీద గెలిచి రీతు మీద ఓడిపోయినా అనే ఫీలింగ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ బయటకు వస్తాయి అన్నట్టు. అది అవన్నీ బయటకు వచ్చి ఇంకా సర్ర కోపం వచ్చింది, అంత ఫైర్ అయిపోయాడు. సరే ఇక్కడ ఇదే డైలాగ్, నేను ఒకవేళ రీతుతో ఓడిపోతే చాలా చండాలంగా ఉంటుంది. రైట్. కళ్యాణ్ నుండి పౌరుషాలకు పోయి గేమ్లో నుండి బయటకు పోవడం ఎందుకనే ఈజీగానే సెలెక్ట్ చేసుకుంటూ పోతున్నాం అన్న ముందటికి అన్నట్టుగా చెప్తాడు, ఇది వాస్తవం బేసిక్గా. నెక్స్ట్ బర్నీ అన్న 3 గేమ్లో రీతు వస్తుందా మరి ఇప్పుడు అని అంటే వస్తుంది. సరే కళ్యాణ్, ఇమాన్యుల్ అండ్ రీతు మీరు ముగ్గురు ఆడుకోపోండి అన్నట్టుగా చెప్తాడు. సరే అని చెప్పి ఆ తర్వాత గేమ్లో ఇక బిగ్ బాస్ అడిగితే మేము ముగ్గురమే. అయితే ఇక్కడ టికెట్ టు ఫస్ట్ ఫైనలిస్ట్ అని చెప్పి ఫస్ట్ అండ్ బటర్ఫ్లై పెట్టిండ్రు. ఇక్కడ బిగ్ బాస్ ఇంత పొడుగు చెప్పిండు తెలుసు కదా, ఎన్నో కఠినమైన ఛాలెంజ్ని మీరు ఇక్కడ
ఫస్ట్ ఫైనలిస్ట్ అంటే అది లభించే గౌరవమే కాదు, అది మీ కఠిన పరిస్థితులన్నిటిని దాటిన మీ సత్తాని పరీక్షించే సవాళ్ళని ఎదుర్కొంటూ గొంగలి పురుగు నుండి సీతాకోక చిలుకలాగా మీరు మారిన ప్రయాణానికి ప్రతీక. అది కేవలం మీలో ఒకరికి మాత్రమే లభిస్తుంది. ఇదే ఆఖరి ఛాలెంజ్, ఆ తర్వాత అంతా యుద్ధాలే ఉంటాయి. ఇది అతి ముఖ్యమైన మజిలీ అని ఇట్లా కొంచెం బిల్డప్ డైలాగులన్నీ కొట్టిండు. ఇక ఇమాన్యుల్కి ఇది మనం కొట్టాలి, కప్పు గెలవకపోయినా పర్లేదు గెలవాలి అన్న సెన్స్లో ఉంటాడు అన్నట్టు మనడు. బేసిక్గా గెలవాలంతే. తర్వాత అన్ని యుద్ధాలు ఉంటాయి, ఇది ఆఖరి పోరాటం, ఆఖరి ఛాలెంజ్ అని చెప్పిండు. సో కళ్యాణ్, ఇమాన్యుల్, రీతు వీళ్ళు ముగ్గురు ఆడారు. అది కాయిన్స్ ఛాలెంజ్. వీళ్ళిద్దరు ముందే అనుకున్నారు ఓడిపోవాలని, ఓడిపోయారు. సుమన్ అన్న వచ్చి అంటే ఒకరు వచ్చి కాయిన్స్ ఒకరికి పెట్టారు. సుమన్ అన్న రీతుకి కాయిన్స్ పెట్టిండు, సంజనాకు వచ్చి కళ్యాణ్కి కాయిన్స్ పెట్టిండు, భరణి వచ్చేసి ఇమాన్యుల్కి కాయిన్స్ పెట్టిండు, డిమాండ్ పవన్ వచ్చి ఇమాన్యుల్కి ఒక కాయిన్ పెట్టిండు. అట్లా కాయిన్స్ పెట్టారు. కానీ ఓవరాల్గా అయితే మొత్తం కళ్యాణ్ అండ్ ఇమాన్యుల్ అవుట్ అయ్యారు. అబ్బా అవుట్ కావాలని కూడా ఉన్నారు, అవుట్ అయ్యారు. ఆ టోకెన్స్ మీద కాయిన్స్ పెడితే జారిపోయింది వాళ్ళకి. రైట్, ఇది అయిపోయింది. ఆ తర్వాత విజేత రీతుకి నెక్స్ట్ ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారంటే, నేను విజయం కైవసం చేసుకున్నారు కాబట్టి ఎవరిది మీరు వశం చేసుకుందాం అంటే బర్నీ అన్న సైడ్ తీసుకుంటా అని చెప్పింది. బర్నీ అన్నకి నేను ఛాలెంజ్ బర్నీ అన్నకి ఇస్తానంటే చెప్పేసింది. రీతు డిమాండ్ పవన్ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. అంటే బర్నీ అన్న ఉన్నాడు, ఇమాన్యుల్ ఉన్నాడు, ఇద్దరిట్లో ఎవరికైనా ఛాలెంజ్ చేయొచ్చు. అయితే ఇక్కడ డిమాండ్ అయిన రీతు ఈ గ్యాప్లో మాట్లాడుకుంటారు. ఛాలెంజ్ కంటే ముందు భలే ఉంటుంది, కామెడీ ఉంటుంది. నువ్వు ఏంటి ఇమాన్యుల్కి ఎందుకు సపోర్ట్ చేసినావు నువ్వు అన్నట్టుగా, ఇమాన్యుల్కి ఎందుకు కాయిన్స్ పెట్టినావు నువ్వు అన్నట్టుగా అడుగుతుంది. అంటే ఎవరైతే ఏంది ఎవరెవరు ఓడిపోవాలి, నువ్వు గెలవాలనేది ఒకటి ఉండే నాకు పాయింట్, అంతే, అంతకు మించి ఇంకేం లేదు. ఇమాన్యుల్ అయినా పర్లేదు అన్నట్టుగా ఉండే అన్నట్టుగా డిస్కషన్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత నేను ఇమాన్యుల్తో ఇమాన్యుల్తో ఆడాలి అనుకుంటున్నా అని అంటే, పీపీకే అవ్వకు అంటే ఏంటిదో తెలుసులే కానీ. సో అంత పెద్ద మాటలు ఎందుకయ్యా, అవ్వకుండా చూసుకో జాగ్రత్త అన్నట్టు చెప్తాడు. ఆ తర్వాత బర్నీ అన్నతో ఆడతా అనేది బర్నీ అన్న రింగ్ మాస్టర్ గేమ్. ఈ రింగ్ మాస్టర్ గేమ్లో ఫస్ట్ రౌండ్లో ట్రయాంగిల్స్ పెట్టాలి, సెకండ్ రౌండ్లో స్క్వేర్స్ పెట్టాలి, తర్వాత సర్కిల్స్ పెట్టాలని ఉంది కదా, మూడు పెట్టాలని ఉంది. ప్రతి 3 పెట్టిన తర్వాత రింగ్ వేయాలి. ఫస్ట్ రింగ్ పడలేదు రీతుకి, ఫస్ట్ ట్రయాంగిల్స్ అని పెట్టింది, ట్రయాంగిల్స్ దొరకలే. కానీ స్టార్టింగ్ మాత్రం బర్నీ అన్నని ఇరిటేట్ చేసింది. ఎక్కడ బర్నీ అని అంటే అక్కడ పోయి చూడడం. ఏందో ఈమెకి ఒక మనిషి పోతే ఆ మనిషి పోయిన తొవ్వలనే పోదాం అనుకుంటుంది, ఇంకో సైడ్ నుంచి కూడా పోవచ్చు కదా, పోదు. బిగ్ బాస్ చెప్తూనే ఉన్నాడు, సామాన్లు తీసేయండి ఆడండి అంటే, ఆయన ఎట్టుంటే అటు అందులో పోయి జొరడము, ఆయనకు దెబ్బలు తాకేయడం, అంత పిసి చేసింది అబ్బా స్టార్టింగ్ అంత రీతు. ప్రాపర్గా ఆడలేదు స్టార్టింగ్. ఆ తర్వాత మాత్రం సూపర్గా ఆడింది. ఎందుకంటే 2 ట్రయాంగిల్స్ దొరికిన తర్వాత, ట్రయాంగిల్స్ పెట్టిన తర్వాత మిగతా ఏవైతే దొరుకుతున్నాయో అవన్నీ ఒక కాడ వేసుకుంటుంది, ఒక దగ్గర ఒక చోటికి చేర్చుకుంటుంది. అదంతా మనకు ప్రోమోలో చూస్తే దొంగతనం చేసి దాచుకుందామన్న ఫీలింగ్ వచ్చేటట్టుంది. కానీ అట్లేం చేయలే. ఈవెన్ బర్నీ అన్న కూడా అట్నే పెట్టుకున్నాడు. కానీ ఆయనకి రింగ్ పడలేదు. తర్వాత ఫస్ట్ ఒక రింగ్ పడింది కానీ బర్నీ అన్నకి, ఆ తర్వాత రింగ్ పడలేదు. అప్పుడు రీతుకు పడలేదు. ఆ తర్వాత రింగ్స్ రీతుకు టక్ పడుకుంటూ పోయినాయి. ఆ రింగ్స్ పడడం అనేది లక్ అయిపోయింది. సో ఇట్లా రీతు 3 ట్రయాంగిల్స్, 3 స్క్వేర్స్, 3 సర్కిల్స్ పెట్టింది. కానీ బర్నీ అన్నకి రింగ్ పెట్టడానికి కాలేదు. ఇది జరిగిన కథ. అయితే ఇందులో చాలా ప్రాపర్గా గేమ్ ఆడింది, 1000% ప్రాపర్గా గేమ్ ఆడింది. ఎక్కడ కూడా మిస్టేక్ చేయలేదు, ఎక్కడ తొండాట ఆడలేదు, ఎక్కడ దొంగాట ఆడలేదు, చాలా ప్రాపర్గా ఆడింది. కానీ అక్కడ ట్రయాంగిల్ అసలు అంత అయిపోయింది, గెలిచిందని అనౌన్స్ అయిపోయింది, అంత అయిపోయింది. సంజనక్క ఓకే, అందరూ ఓకే, ఈవెన్ తనుజ కూడా ఓకే, సూపర్గా ఆడినవరా అని అందరూ మెచ్చుకున్నారు. సూపర్గా ఆడినామని చెప్పి వెల్ ప్రేడ్ రీతు అని బర్నీ అన్నాడు. తనుజ వచ్చి దొంగమోహన్ దాన నాకు సపోర్ట్ చేయమని చెప్పి రీతు తనుజ అంటే, ఆయనకి ఎవరు సపోర్ట్ చేస్తారు, ఆయనకి అందరు సపోర్ట్ చేస్తున్నారు, కళ్యాణ్, ఇమాన్యుల్, డిమాన్ అందరూ నీకే సపోర్ట్ చేస్తున్నారు కదా, ఆయనకి ఎవరు సపోర్ట్ చేస్తారు నేను కాకుండా అని చెప్పి సేమ్ బర్నీ అన్న సుమన్ టైంలో కొట్టిన డైలాగే కొట్టిన తర్వాత దొంగమోహన్ అంటుంది చూడు, దొంగమోహన్ అంటుంది. అంత బాగానే ఉంది, అంత గెలిచిడు అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. అంత అయిపోయిన తర్వాత సంజనక్క గేమ్ అయింది ఇవాళ మనస్ఫూర్తిగా అంటున్నా, సూపర్గా గేమర్ అయిపోయినావు రీతు చెప్పింది, అంతా ఓకే. అక్కడ లేనిపోని ఒక అనుమానం స్టార్ట్ చేసింది ఎవరు అంటే తనుజ ఏమంటుంది, ఇది ట్రయాంగిల్ లెక్క లేదు అంటుంది. యాక్చువల్లీ ద్విబాహు త్రిభుజము అండ్ ఇంకేమంటారు దాన్ని, రకరకాల త్రిభుజాలు ఉంటాయి. అంటే 2 ఒక సైజు ఉండి ఒకటేమో వేరే సైజు ఉన్న త్రిభుజం ఉంటుంది. 3 వేరు సైజులు ఉన్న త్రిభుజాలు ఉంటాయి, రకరకాల సైజులు ఉన్న త్రిభుజాలు ఉంటాయి, డిఫరెంట్ త్రిభుజాలు ఉంటాయి కదా. అందులో భాగంగా ఒకటి డిఫరెంట్ త్రిభుజం ఉంది. ఆ త్రిభుజం పెడితే అది త్రిభుజం కాదంటది, అంటే అది ట్రయాంగిల్ కాదని మొట్టుకుంటుంది. అది ట్రయాంగిల్ అని చెప్తే వినదు. ట్రయాంగిల్ ఎట్టుంటుంది, ట్రయాంగిల్ కదంటే అన్ని ఈక్వల్ షేప్లో ఉండాలని చెప్పిండు బిగ్ బాస్. అన్ని ఈక్వల్ షేప్లో చెప్పిండు ఇది కన్ఫ్యూజ్ చేద్దామని పెట్టిండు, నీకు అర్థమైతే లేదా, ఇది కన్ఫ్యూజ్ చేద్దామని పెట్టిండు అని చెప్పి అంటది. అనగానే అక్కడ పక్క నుంచి అంటూనే ఉంటారు, లేదు ట్రయాంగిల్ అన్నారు. రీతు కూడా అంటారు ట్రయాంగిల్ అన్నాడు, ఇలా సమానంగా ఉండాలి, సేమ్ ఉండాలి అని చెప్పలేదు, ట్రయాంగిల్ అని మాత్రమే చెప్పిండు, అది ట్రయాంగిలే అని చెప్పింది.
ఫస్ట్ అసలు ట్రయాంగిల్ అంటే గుర్తుపట్టలేదు అబ్బా రీతు, ఏదో ఒకటి పట్టుకుంది అది పోయి పెడతా అంటుంది, అది ట్రయాంగిల్ కాదు అని చెప్తే అప్పుడు ఆగింది. సో తనకి అంటే రీతు స్టడీలో చాలా గొప్పగా చదివిందని మనకు అర్థమవుతుంది. ట్రయాంగిల్ అనేది కూడా గుర్తుపట్టరానంతగా. సరే అయితే ఓవరాల్గా అయితే టాస్క్ అయితే బాగా ఆడింది, అంతా పర్ఫెక్ట్ అయిపోయింది. కానీ అక్కడ డౌట్ రేజ్ చేయడంతో అక్కడ బర్నీ అన్న పోయి ట్రయాంగిల్స్లోనే గింత అంత క్రాస్ ఉందబ్బా గీతలో, అది జస్ట్ గిట్ట క్రాస్ ఉంది, అది మ్యానుఫ్యాక్చరింగ్ మిస్టేక్, అది తెలిసిపోతుంది. దాన్ని పట్టుకొని అయ్యో ఇది ట్రయాంగిల్ కాదు, ఇది పక్కా ట్రయాంగిల్ కదా, మళ్ళీ ఆట స్టార్ట్ చేసింది, ఆడడానికి పోయిండు. సో ఇక్కడికి మనకి ఎపిసోడ్ ఎండ్ అయింది. కానీ ఇది సంజలక్ డెసిషన్ కింద రీతునే తీసుకుంది, అది ట్రయాంగిలే అని చెప్పింది. సో దీని మీదకి వెళ్ళి కొంచెం గొడవ అయింది. ఆ తర్వాత బర్నీ అన్న చాలా సీరియస్ అయిండు, చాలా పెద్ద పంచాయతీలు పెట్టిండు, గొడవ అయింది, కళ్యాణ్ ఏడిచిండు, పెద్ద ఇష్యూస్ అయినాయి, చాలా పెద్ద ఇష్యూస్ అయినాయి. బర్నీ అన్న తనుజ డిస్కషన్ జరుగుతున్నాయి, లైవ్లో ఇంకా జరుగుతున్నాయి, బర్నీ అన్న తనుజ డిస్కషన్ జరుగుతున్నాయి, కళ్యాణ్ బర్నీ అన్న డిస్కషన్ జరిగింది, సంజనక్క బర్నీ అన్న డిస్కషన్, సంజనక్క తనుజ డిస్కషన్, ఇట్లా చాలా వ్యాస్ట్ డిస్కషన్స్ అన్నీ ఉన్నాయి. అవన్నీ మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం, ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ గంట కొట్టేసేయండి. ఉంటా, టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే. దీనికంటే ముందు మనం ఎలిమినేషన్ అప్డేట్ కింద లేదు మన ఓటింగ్ పోల్ అనాలిసిస్ కింద ఒక వీడియో చేసినా మన పనికొచ్చే ముచ్చట ఛానల్లో ఉంటుంది, చూసే ప్రయత్నం చేయండి, ఓకేనా? ఉంటా, బాయ్, సబ్స్క్రైబ్, టిడింగ్. ఎందుకింత డ్రామా? టేస్ట్ లేని కూరల్ని పక్కన నెట్టు, స్వాతి పికిల్స్ లో మంచి పికిల్ కి ఆర్డర్ పెట్టు. అది వెజ్ అయినా నాన్ వెజ్ అయినా లంచ్ ని డిన్నర్ ని అదరగొట్టు. స్వాతి పికిల్స్ ప్యూర్లీ హోమ్ మేడ్, నో ఆర్టిఫిషియల్ ఇంగ్రీడియంట్స్. ప్రేమతో మా ఇంటి నుండి మీ ఇంటికి. నో డ్రామా, ఓన్లీ స్పైసీ హంగామా.